వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తనకు స్పీడ్ పోస్ట్ ద్వారా బెదిరింపు లేఖ వచ్చిందని, అందులో తనను హత్య చేస్తామని హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు. తనతో పాటు తన సన్నిహితుడికి కూడా బెదిరింపు లేఖలు పంపినట్లు తెలిపారు. బెదిరింపులకు తాను భయపడనని, దమ్ముంటే బహిరంగంగా ముందుకు రావాలని సవాల్ విసిరారు. అలాగే రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన త్వరలోనే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతి వ్యవహారాలను బయట పెడతానని పేర్కొన్నారు. దీంట్లో ఉండండి కంటెంట్ మొత్తం అంతా ఒక 4 పేజీలు కంటెంట్ రాసినాడు. దీని ముఖ్య సారాంశం ఏంటంటే, అతను ఫైనల్గా గతంలో 1982లో మా అబ్బాయినటువంటి గల్లూరు పెద్ద వీరారెడ్డి గారు ఎలా మర్డర్ అయినారో అలానే నిన్ను మర్డర్ చేస్తాం, మీ ఇంట్లో ఉండగానే వచ్చి నిన్ను చంపుతాం అని ఈ లెటర్ రాసినారు. తర్వాత పల్లపాడు చంద్ర అని నా ఆప్తుడు, కావాల్సినవాడు, ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. ఇతను చెనిగలకు సంబంధించి ఆర్టీఐ పెడతావా, నువ్వు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ప్రవీణ్ రెడ్డి ఇద్దరిని లేపుతామని చెప్పేసి ఆయనకు ఒక లేఖ పంపించినారు. నేనేమంటున్నా అంటే, ఇంకా 1980 రాజకీయాల్లో కొందరుండి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్ లేకపోయి అప్గ్రేడ్ కాలే. ఎప్పుడన్నా నా రాజకీయ ప్రత్యర్థులు కానీ రాయకుండా ఉనింటే కనుక నేను మిమ్మల్ని కాదనేది. మీరు మమ్మల్ని అంటున్నారా, లేదు మా పార్టీలో ఉండే వాళ్ళ, వేరే పార్టీ ఉండే వాళ్ళ నాకైతే తెలియదు. ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, రే నాయన గుంటనక్క, ఎవరైతే లెటర్ రాసినావో గుంటనక్క, నీకు చెప్తానా, ఇట్టా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపరుస్తా రాసినావు కాబట్టే చెప్తాడా. ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్నీ వచ్చినాం. ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. నా జోలికి ఎవడైనా వస్తే నా నడ్డీపుకు ఒక్క కత్తి దెబ్బ తగిలితే మీ వంశంలో, మీ కుటుంబంలో ఒకరికి 10 మందికి నాకేం చేస్తారో అది మీకు చేస్తాం. దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్ ఐడిలో పెట్టు ఆ లెటరు. ఎవడైతే ఈ లెటర్ రాసిన గుంట నక్క వానికి చెప్తాడా, ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తానా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గుంట నక్కకు అన్నం పెట్టేటప్పుడు అతనికి చెప్పండి, మనం ఏం కర్మ చేసినామో, ఏం పాపం చేసినామో ఈ రోజుకి మన కుటుంబాలు అనుభవిస్తున్నాం. ఇంకన్నా ఇలాంటి పాప పనులు, దుర్మార్గం పనులు మానుకోండి అని ఆ గుంట నక్కకు అన్నం పెట్టేటప్పుడు చెప్పండి. మా వంశం గురించి రాసినారు కదా, మీ వంశాల గురించి, మీ ఇళ్ళ వాళ్ళ గురించి రాయడం తప్పు. అయినా మీరు రాసినారు కాబట్టి నేను రాసి లెటర్లు మీ మాదిరి దొంగగా అడ్రస్ లేనోని పేరు రాసి, ఫోన్ నెంబర్ లేనోని పెట్టి, తప్పుడు అడ్రస్ పెట్టి చెయ్యను. నా అఫీషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తా లెటర్ను. రెండోది నా వాట్సాప్, నా మొబైల్ నుంచి స్టేటస్ పెడతా. ఏం పీకుతావో పీక్కో గుంటనక్క. ముసలినక్క రాసిందో, వయసు నక్కలు రాసినాయో, ఏ గుంట నక్క రాసిందో నాకైతే అర్థం కావడంలే. బట్ నేనైతే సీరియస్గా చెప్తానా, మీరు నన్ను గన ఇట్లనే కలబెడితే మీకేం జరుగుతుందో మీ ఇళ్ళ వాళ్ళకు